కిరా కార్మిక అయితే 2029లో ముహూర్తం పెట్టేసి అది డెఫినెట్గా ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నాం. మనం రిప్ అని బోర్డులు ఫ్లెక్స్లు కూడా రాయించుకోవాలి. ఎందుకంటే 2029లో జగన్ గెలిచిన తర్వాత అని చెప్పేసి ఆల్రెడీ అన్నారు. అది కన్ఫర్మ్, అది ఫిక్స్ అది. సో అయినా కూడా వాళ్ళు తగ్గట్లేదు. మరి ఏం చూసుకున్నో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చూసుకుని ధైర్యపడుతున్నారు వాళ్ళు. సో రేపు అన్న రోజున వాళ్ళ ప్రభుత్వం రాకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడు, సైలెంట్గా ఆయన వచ్చి సినిమాలు చేసుకుంటాడు. కానీ ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ చూసుకుని మాట్లాడతారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా రేపు అన్న రోజున 2029లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. 2029లో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ చెప్పేశాడు 2.0 అని రాసి పెట్టుకోండి. 2.0 అన్నారు. ప్రతి పిల్లవాడికి 15,000 అన్నాడు. ఒక్కరికే పడలేదు ఇప్పటి వరకు. ఆయన ఆల్రెడీ చెప్పేశారు కూడా, మీరు 7 సంవత్సరాల అవతల ఉన్నా కూడా నేను లాక్కొచ్చి మిమ్మల్ని ఏం చేయాలో నేను అది చేస్తా అని చెప్పేసి అంత క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు పాలన పక్కన పెట్టి కేసుల మీద పడ్డారు టీడీపీ కూటమి అని చెప్పేసి అంటున్నారు. ఏమంటే ఎట్లా చూడొచ్చు అన్న, నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధి పక్కన పడేశాడు. జనాల గురించి పట్టించుకోవడం మానేశాడు. పేద ప్రజల గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇస్తానన్న 6 పథకాలు 6 సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయింది. ఏమీ లేదు. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఆ రోజుల్లో ఎవరైతే ఏం చేశారో అవన్నీ తీసుకొచ్చి ఈ రోజున కేసులో పెడతాం, జైల్లో పెడతాం, అరెస్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఈ రోజున వేలు చేస్తారు. రేపొద్దున 2029లో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరంతా చేశారు అని చెప్పేసి అప్పుడు ఆయన వచ్చి ఆల్రెడీ చెప్పేశాడు 2.0 అని రాసి పెట్టుకోండి. 2.0 అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజున కక్షపూరితంగా మీరు చేస్తే రేపొద్దున వచ్చిన తర్వాత ఆయన అదే విధంగా చేస్తే జనాలు ఎలా బతకాలి, రాష్ట్ర అభివృద్ధి ఏంది, పేద ప్రజల భవిష్యత్తు ఏంది, విద్యార్థుల భవిష్యత్తు ఏంది, దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పటికీ హాలిడేస్ వచ్చేసినాయి. ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా పిల్లలకి డబ్బులు పడతాయి అన్నాడు. 15,000 అన్నాడు. ప్రతి మనిషికి 15,000 అన్నాడు. ప్రతి పిల్లవాడికి 15,000 అన్నాడు. ఒక్కరికే పడలేదు ఇప్పటివరకు. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడితే, ఏమైనా చేయగలిగితే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది ఖచ్చితంగా ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఈ రెడ్ బుక్ని తీసుకెళ్ళి పక్కన పడేసి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రజల మీద, పిల్లల మీద, చదువుకునే స్టూడెంట్స్ మీద మీకు కాన్సన్ట్రేషన్ పెడితే రేపొద్దున 2029లో మీ ప్రభుత్వం వస్తుంది. అంతేగాని మీరు ఇలాగే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఇప్పుడే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మీ మీద అసహనం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 2029లో అయితే మీరు రారు. అప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఆయన ఆల్రెడీ చెప్పేశారు కూడా, మీరు 7 సంవత్సరాల అవతల ఉన్నా కూడా నేను లాక్కొచ్చి మిమ్మల్ని ఏం చేయాలో నేను అది చేస్తా అని చెప్పేసి అంత క్లియర్గా చెప్తున్నారు. మీరు ఎందుకు ఇంకా ఇదే చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రం అభివృద్ధి మీద చేయండి. మొన్న అమరావతిని మళ్ళీ రీఓపెన్ చేశారు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇది పూర్తి చేసే విధంగా మీరు ముందుకు పోవాలి. కానీ ఈ పాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కక్షపూరితంగా అరెస్ట్ చేయడాలు ఇవి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది భయ్య. అన్న, పిఠాపురంలో దళితుల్ని వెలివేసినప్పుడు, దళితుల్ని దూరం పెట్టినప్పుడు అప్పుడే ఆయన ఏం మాట్లాడలేదు. ఈ రోజున చిన్నపిల్లల గురించి కాదు, 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళని తీసుకురావాలి, చెయ్యాలి అన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాని టాపిక్ రాలేదు. సో యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో లేకుండా ఉన్నప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడడం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అలవాటు అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయాలి.